వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు ఒకటి ఊహించని ఘటన అనేది మనం చూసాం. ఏంటంటే కేవలం 200 నోటిఫికేషన్లు, అది కూడా దేంట్లో హైడ్రాలకు సంబంధించి. సో కేవలం 10వ తరగతి అంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎగ్జామ్ కి అందులో 50 మళ్ళీ డ్రైవర్ పోస్ట్లే 35 ఏజ్ లిమిట్ పెట్టడం అనేది జరిగింది. మళ్ళీ ఈవెంట్స్ వచ్చేసి సేమ్ మనం కానిస్టేబుల్ ఎస్ఐకి ఏ విధంగా ఉంటుందో 800 మీటర్స్ కావచ్చు, 4 మీటర్స్ లాంగ్ జంప్ కావచ్చు, షార్ట్ పుట్ కావచ్చు, ఇవన్నీ మనం ఎస్ఐ కానిస్టేబుల్ కి ఏవైతే ఫిజికల్ టెస్ట్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఫిజికల్ టెస్ట్ నిర్వహించడం అనేది జరిగింది. సో దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది, బానే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటే ఇక్కడనే పొరపాటు చేసినట్టు. కేవలం 150, అది కూడా హైడ్రాక్ అసిస్టెంట్ పోస్ట్ లో 20,000 జీతం అనుకుంటే, 20 నుంచి 22,000, 18,500 నుంచి 22,500 సంథింగ్ అంతవరకు జీతాలు ఇచ్చే జాబ్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్. దీనికి దాదాపుగా 1,00,000 మంది రావడం అనేది జరిగింది. కేవలం కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చే ఉద్యోగాలు. సో దాదాపుగా 1,00,000 అంటున్నారు కానీ 50,000 మంది అయితే కేవలం ఈ 200 ఉద్యోగాలకి వచ్చినటువంటి యువకులు ఎంతమంది అంటే ఒక 50,000 మంది యువకులు వచ్చారు అని చెప్పేసి అసలు వాళ్ళు వచ్చిన దాన్ని కంట్రోల్ చేయలేక ఈరోజు ఈవెంట్స్ నిలిపేసినటువంటి పరిస్థితి. సో సిచ్యువేషన్ అంటే తెలంగాణలో నిరుద్యోగ వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు మాకు 19,000 నోటిఫికేషన్లు కావాలి, మాకు 15,000 నోటిఫికేషన్లు ఇచ్చినా చాలు, 19,000 ఇవ్వకపోయినా ఈ 7,000 ఉద్యోగాలు దేనికి సరిపోవని చెప్పేసి ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారు, ఎందుకు ఈరోజు ఇంతగానం కొట్లాడుతున్నారు. సో 7,500 పోస్టులు నోటిఫికేషన్కి వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు చదువుకోవచ్చు కదా లైబ్రరీకి, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు అని చెప్పేసి నిన్న మొన్నట్లు అనుకున్న వాళ్ళకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలకి, అధికారులకి సో 200 పోస్టులకి వేలాది మంది నిరుద్యోగులు అంటే యువకులు కేవలం 25,000 ఉద్యోగం దొరికినా చాలు, అది కూడా కాంట్రాక్ట్ బేస్ దొరికినా చాలు అనే నిరుద్యోగులు ఈరోజు తెలంగాణలో ఇంతమంది ఉన్నారు. సో ఇచ్చే 7,500 పోస్టులు ఎవరికి సరిపోతాయి, దేనికి సరిపోతాయి? మళ్ళీ ఇక్కడ కేవలం ఎస్ఎస్సి చదివిన వాళ్ళు ఉన్నారా అంటే డిగ్రీలు చదివినటువంటి, డిగ్రీ పట్టా తీసుకున్నటువంటి యువకులు కూడా ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగానికి రావడం అనేది జరిగింది. సో ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఇది కూడా మాట్లాడదాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పారు, ప్రియాంక గాంధీ చెప్పడం అనేది జరిగింది. తర్వాత అప్పుడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది జరిగింది. సో 2 లక్షల్లో చూసుకున్నట్టయితే కేవలం ఒక 20,000 ఉద్యోగాలు మాత్రమే రేవంత్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి జాబులు. ఒక 40,000 నియామక పత్రాలు ఇచ్చారు. సో ఇక్కడ మా సర్కార్ వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు, సో వాళ్ళ సర్కార్ వచ్చినాక వాళ్ళు పెట్టినటువంటి ఉద్యోగాలు 20,000 అయితే నియామక పత్రాలు అనేది వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కౌంట్ లోకి రాదు. సో 2 లక్షలు ఉద్యోగాలు గనక సంవత్సరంలో ఇచ్చినుంటే ఈరోజు ఈ పదవులకు అంటే ఈ జాబులకు కూడా ఇంతమంది వచ్చేవారు కాదు. అంటే 20,000 ఉద్యోగాల కోసం డిగ్రీలు చదివినటువంటి యువకులు ఎంతమంది ఈరోజు రోడ్ల మీద ఉన్నారు అనేది చిన్న ఎగ్జాంపుల్ లో మనం అర్థం చేసుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి గారు దయచేసి పాపం పోలీస్ కానిస్టేబుల్ కి, ఎస్ఐకి అభ్యర్థులు వస్తున్న వారి విన్నపాలు వినవించుకొని మీరు కూడా విని ఈ 7,500 నుంచి ఇంకొంచెం అట్లీస్ట్ 2016లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 11,000, 12,000 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ విధంగా అయినా సరే ఒక 4,000-5,000 పోస్టులు కనుక కలిపి ఇస్తే కొంతవరకైనా నిరుద్యోగ వ్యవస్థ మన దగ్గర తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. మరి ఈ రోజు హైడ్రాక్ సంబంధించిన వచ్చినటువంటి నిరుద్యోగులకు సంబంధించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.